కాలంతో పాటు యుద్ధ నియమాలు మారుతూ వస్తున్నాయి. ఇన్ని రోజులు అడ్వాన్స్ మిసైల్స్, ఫైటర్ జెట్స్ ఉంటే ఆ దేశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనుకునేవారు. కానీ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో, అలాగే ఇరాన్ అమెరికా యుద్ధంలో డ్రోన్స్ శత్రువుల్ని నాశనం చేస్తున్న విధానాన్ని చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. యుక్రెయిన్ టర్కీ డ్రోన్స్ని యూజ్ చేసి రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని నాశనం చేసింది. కేవలం లక్షల విలువ చేసే డ్రోన్స్, వేల కోట్లు విలువ చేసే ఫైటర్ జెట్స్ని, అలాగే మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని నాశనం చేస్తున్నాయి. ఇది చూసి మన శత్రు దేశమైన పాకిస్తాన్ ఎంతగానో సంతోషించింది. ఎందుకంటే మన భారత్ దగ్గర ఉన్న అడ్వాన్స్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రష్యా నుంచి కొన్నది. అండ్ ఈ పాకిస్తాన్కి టర్కీ డ్రోన్స్ యొక్క యాక్సెస్ ఉంది. ఆపరేషన్ సింధూర్లో టర్కీ తమ డ్రోన్స్ని పాకిస్తాన్కి ఇచ్చి మన పైన దాడి చేసేందుకు హెల్ప్ చేసింది. అలాగే మీరు అమెరికా ఇరాన్ యుద్ధాన్ని గమనిస్తే ఇరాన్ దగ్గర ఉన్న కామాకాజీ డ్రోన్స్ అమెరికా ఎయిర్ బేసెస్ పైన చాలా నష్టాన్ని కలిగించాయి. వేల కోట్ల విలువ కలిగిన ఫైటర్ జెట్స్ని ఈ చిన్న చిన్న డ్రోన్స్ నాశనం చేయగలిగాయి. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలు అడ్వాన్స్ మిసైల్స్, ఫైటర్ జెట్స్ మీద కాకుండా డ్రోన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. చైనా ఇప్పుడు ఈ డ్రోన్ టెక్నాలజీ పైన భారీగా ఇన్వెస్ట్ చేస్తుంది. వాళ్ళు ఆల్రెడీ కొన్ని అడ్వాన్స్ అటాక్ డ్రోన్స్ ఆర్మీని తయారు చేసుకున్నారు. అయితే ఈరోజు టాపిక్ డ్రోన్స్ గురించి కాదు, చైనా సీసీ కెమెరాస్ గురించి. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా సీసీ కెమెరాస్ని అత్యధికంగా ప్రొడ్యూస్ చేస్తున్న దేశం ఈ చైనా. ఈ చైనా తమ సీసీ కెమెరాస్ని ఉపయోగించి ప్రపంచంలో ఏ దేశాన్నైనా స్పైయింగ్ చేయగలదు. రీసెంట్గా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. ఇందులో మన DRDO ఆఫీసులో, అంటే భారత సైంటిస్టులు వెపన్ని తయారు చేసే ఆఫీస్లో చైనాస్ కెమెరాస్ కనిపించాయి. ఈ కెమెరాస్ని ఉపయోగించి చైనా మన మాటలు వినగలదు. అలాగే మన సైంటిస్టుల పనిని, అంటే వాళ్ళు డెవలప్ చేస్తున్న టెక్నాలజీని క్యాప్చర్ చేసి కాపీ చేయగలదు. నేను ఈ మాటల్ని ఊరికే గాల్లో చెప్పట్లేదు. నిజంగానే కెమెరాస్ని ఉపయోగించి కొన్ని దేశాలు తమ శత్రువుల్ని ఎలిమినేట్ చేస్తున్నాయి, ఇతర దేశాలపైన దాడులు చేస్తున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇజ్రాయిల్. మీ అందరికీ తెలుసు, ఇరాన్ అమెరికా యుద్ధం స్టార్ట్ అయిన మొదటి రోజే ఇజ్రాయిల్ ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అలీ ఖమీనీని ఎలిమినేట్ చేసింది. ఇతని ఇంటిపైన వరుసగా పదుల సంఖ్యలో మిసైల్స్ వేసి ఆ ఇంటి మొత్తాన్ని బూడిద చేసేసింది. అయితే ఈ ఖమీనీని ఎలిమినేట్ చేయడం అంత ఈజీ కాదు. ఇతని చుట్టూ వందల మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అండ్ ఇతని లొకేషన్ని ఎవరు రివీల్ చేయరు. ఆయన ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారో ఏ ఆఫీసర్ కూడా బయటకు చెప్పడు. కానీ ఇజ్రాయిల్ ఈ ఖమీనీ లొకేషన్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలిగింది. ఎలాగో తెలుసా? ఆ దేశంలో ఇన్స్టాల్ చేసిన సీసీ కెమెరాస్ ద్వారా, ట్రాఫిక్ కెమెరాస్ ద్వారా. నిజానికి ఈ ఖమీనీ అండర్లో ఇరాన్ దేశంలో మహిళలకు ఫ్రీడమ్ లేదు. అక్కడి మహిళలు ఖచ్చితంగా హిజాబ్ వేసుకోవాలి, చిన్న చిన్న బట్టలు వేసుకోకూడదు, జుట్టును కంప్లీట్గా కవర్ చేయాలి, ఇంకా చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. మహిళలు ఈ రూల్స్ని ఫాలో అయ్యేలాగా మోరల్ పోలీసులు కూడా ఉండేవారు. అయినా కూడా ఆ దేశంలో మహిళలు మాట వినకపోతే వాళ్ళను గుర్తుపట్టడానికి, రూల్స్ని అతిక్రమించే మహిళల్ని అరెస్ట్ చేయడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ప్రతి స్ట్రీట్లో కొన్ని కెమెరాస్ని ఇన్స్టాల్ చేసేవారు. ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాస్ని ఇన్స్టాల్ చేశారు. ఈ కెమెరాస్ ఏ మహిళలు అయితే రూల్స్ని ఫాలో కావట్లేదో వాళ్ళ ఫేస్ని క్యాప్చర్ చేసి, వాళ్ళ బయోమెట్రిక్ డేటాతో వాళ్ళను ఐడెంటిఫై చేసి పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళను అరెస్ట్ చేసేవారు. ఇలాంటి కెమెరాలు ఇరాన్లో ప్రతి సిగ్నల్ దగ్గర, ప్రతి స్ట్రీట్లో ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ అయిన మొసాద్ ఈ కెమెరాస్ అన్నిటినీ హ్యాక్ చేసి సుప్రీం లీడర్ ఇంటి దగ్గర ఏం జరుగుతుంది, అతను ఇంటికి ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు బయటకు వెళ్తున్నాడు, ఏ ప్లేస్లో ఎక్కువ సమయం ఉంటాడు, ఏ టైంలో ఎక్కడ ఉంటాడు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. వన్స్ ఈ సుప్రీం లీడర్ ఇంట్లో ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకొని ఇజ్రాయెల్ వరుసగా ఒక 10 మిసైల్స్ని ఇతని ఇంటిపైన వేసి ఆ ఇల్లును కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసింది. అందులోనే ఈ అలీ ఖమీనీ అండ్ అతని ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయింది. మొత్తంగా ఈ ఖమీనీ తీసుకువచ్చిన కెమెరాసే చివరికి తన ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాయి. అయితే ఇక్కడ ఇరాన్ ఉపయోగించిన ఈ కెమెరాస్ అన్నీ కూడా చైనీస్ కెమెరాలు. అందులో ప్రధానమైన కంపెనీస్ HIK విజన్, దహువా అండ్ TP లింక్. సేమ్ ఇవే కెమెరాలు ఇప్పుడు మన దేశంలోని అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉన్నాయి. చాలామంది వీటిని ఉపయోగిస్తున్నారు కూడా. మన ఢిల్లీ మొత్తంలో దాదాపు 3 లక్షలకు పైగా కెమెరాస్ ఉన్నాయి. అందులో 2 లక్షలకు పైగా కెమెరాలు చైనా కంపెనీకి చెందినవి. జనరల్గా మన దేశంలో ఒక కెమెరాని ఇంట్లో లేదా ఆఫీస్లో ఇన్స్టాల్ చేయాలి అంటే దానికి ఒక పర్టికులర్ ప్రోటోకాల్ ఉంటుంది.
మన భారతీయ కంపెనీ తయారు చేసిన కెమెరాస్ అన్నీ STQC సర్టిఫికేషన్ ప్రకారం అప్రూవ్ అయి ఉంటాయి. STQC అంటే స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేట్. దీని ప్రకారం మన భారతీయ కెమెరాలు ISI స్టాండర్డ్ ప్రకారం ఉంటాయి. వీటి లొకేషన్ని మన భారతీయ కంపెనీలు గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేస్తాయి. కానీ ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్ ఉన్న చైనీస్ కెమెరాస్ ఎటువంటి రూల్స్ని ఫాలో కావు. వాటిని ఎవరైనా కొని ఎక్కడైనా ఇన్స్టాల్ చేయవచ్చు. పైగా వీటికి కాన్స్టాంట్గా పవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సోలార్ ప్యానెల్తో పనిచేస్తాయి. ఇవి మన దేశ ఇంటర్నెట్ కనెక్షన్తో కూడా కనెక్ట్ అయి ఉండవు. వైఫై అవసరం లేదు. జస్ట్ ఇందులో ఒక సిమ్ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. దానికంటూ ఒక పర్టికులర్ యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా ప్రపంచంలో మనం ఎక్కడి నుంచైనా ఆ కెమెరాని ఆపరేట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ కెమెరాస్ని ఉపయోగించి పాకిస్తాన్ మన దేశం పైన స్పై చేస్తుంది. రీసెంట్గా ఢిల్లీ, గాజియాబాద్, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో మన భారత సైనికులు, యుద్ధ విమానాలు, నేవీ, ఇతర మిలిటరీ మూమెంట్ని క్యాప్చర్ చేయడానికి ఇలాంటి కెమెరాల్ని ఇన్స్టాల్ చేస్తున్న కొన్ని గ్రూప్స్ని పోలీసులు పట్టుకున్నారు. గాజియాబాద్లో మార్చి 14న సోహెల్ మాలిక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను కొంతమంది యంగ్ యువకుల్ని హైర్ చేసి మన ఆర్మీ వెళ్ళే రూట్స్లో, వెపన్స్ని ట్రాన్స్ఫర్ చేసే రూట్స్లో మన ఆర్మీ మూమెంట్ని కంప్లీట్గా ట్రాక్ చేయడానికి ఆ ఏరియాస్లో దాదాపు 20కి పైగా సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయించాడు. ఇవి డైరెక్ట్గా సోలార్ ప్యానెల్తో పనిచేస్తాయి. ఇదిగో ఈ విధంగా ఒక పోల్ పైన వీటిని ఇన్స్టాల్ చేస్తారు. ఇందులో ఒక చిన్న సిమ్ కార్డ్ పెట్టేస్తే ఎక్కడి నుంచైనా దీని డేటాని యాక్సెస్ చేయవచ్చు. అయితే ఇతనికి పాకిస్తాన్కి చెందిన ISIతో లింక్స్ ఉన్నాయి. ఈ ISI వాళ్ళు వీడికి ఒక కెమెరాకి 16,000 రూపాయలు, కెమెరాను ఇన్స్టాల్ చేసి లైవ్ ఫీడ్ని పంపిస్తే ఒక్క ఫీడ్కి 10,000 రూపాయలు పే చేస్తున్నారు. ఈ చిల్లరగాడు ఆ డబ్బుకు ఆశపడి దేశ సెక్యూరిటీకి చెందిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని కంటిన్యూగా పాకిస్తాన్కి పంపిస్తున్నాడు. వీడితో పాటు ఇంకొంతమంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు మన మిలిటరీ బేసెస్ దగ్గర, ఎయిర్ ఫోర్స్ బేసెస్ దగ్గర, ఢిల్లీ, కాశ్మీర్, పంజాబ్, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో దాదాపు 50 నుంచి 100 కెమెరాలు ఇన్స్టాల్ చేసే పనిలో ఉన్నారు. వీళ్ళు చేస్తున్న పనులపైన అనుమానం వచ్చి పోలీసులు వీళ్ళను అరెస్ట్ చేసి 4 తగిలిస్తే మొత్తం విషయాలు బయట పెట్టారు. అందుకే నేను మీకు ఎప్పుడు చెబుతూ ఉంటాను, శత్రువులు బయట ఎక్కడో లేరు, మనతో పాటు మన దేశంలోనే ఉన్నారు అని. అయితే ఈ కెమెరాస్ ద్వారా ఇన్ఫర్మేషన్ని కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు, చైనా కూడా కంటిన్యూగా యాక్సెస్ చేస్తుంది. ఇలాంటి ఆపరేషన్ చైనా ఇంతకుముందు ఎప్పుడైనా చేసిందా అంటే ఎస్. చైనాలోని షింజియాంగ్ ప్రావిన్స్లో ఎక్కువగా ఉయిగుర్ ముస్లిమ్స్ ఉంటారు. ముస్లిమ్స్ అంటే చైనాకు అస్సలు పడదు. చైనా ఇస్లాం మతాన్ని ఒక మెంటల్ కండిషన్గా చూస్తుంది. ఈ మాట నేను ఊరికే చెప్పట్లేదు, నిజంగానే చైనా ఈ పాలసీని ఫాలో అవుతుంది. చైనా రూల్ ఏమిటంటే ఆ దేశంలో ఉన్న అందరూ ఒకేలా కనిపించాలి. చైనాలో ప్రజలు మతాల వారీగా డివైడ్ అవ్వకూడదు. చైనాలో ఒక పర్సన్ని చూసి ఇతను ముస్లిం, ఇతను బుద్ధిస్ట్, క్రిస్టియన్ లేదా వేరే మతం వాడు అని ఐడెంటిఫై చేయకూడదు. అందుకే ఈ ఉయిగుర్ ముస్లిమ్స్ని మిగతా సాధారణ చైనా ప్రజలతో మెర్జ్ అయ్యేలాగా చైనా చాలా స్ట్రిక్ట్ రూల్స్ని తీసుకువచ్చింది. ఆ రూల్స్ ప్రకారం అక్కడ ఎవరు గడ్డం పెంచుకోకూడదు, ఎవరు కూడా ముస్లిం క్యాప్స్ని ధరించకూడదు, ఎవరు కూడా షార్ట్ పాయింట్స్ని వేసుకోకూడదు. వీళ్ళు చూడడానికి సాధారణ ప్రజల్లాగా ఉండాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మతాన్ని రీప్రజెంట్ చేయకూడదు. కేవలం రూల్స్ని తీసుకువస్తేనే సరిపోదు అని చైనాకు బాగా తెలుసు. ప్రజల్ని మానిటర్ చేయడానికి చైనా ఈ రీజియన్ మొత్తంలో లక్షల కెమెరాలు ఇన్స్టాల్ చేసింది. ఈ కెమెరాస్ ద్వారా ఎవరైతే రూల్స్ని అతిక్రమించారో వాళ్ళ ఫేస్ని డిటెక్ట్ చేసి వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళను డిటెన్షన్ సెంటర్లో వేసేవారు. ఇప్పటికీ చైనా ఈ రీజియన్లో ఈ పని చేస్తుంది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, చైనాలో కొంతవరకు ఇస్లాం మతం ఉంది, బుద్ధిజం ఉంది, ఇంకా ఇతర లోకల్ మతాలు కూడా ఉన్నాయి. కానీ అక్కడి ప్రభుత్వం ఏ మతానికి స్పెషల్ ప్రయారిటీ ఇవ్వదు. అక్కడ ఎక్కువగా ఏథియిస్ట్ అంటే దేవుణ్ణి నమ్మని నాస్తికులే ఉంటారు. పర్సంటేజ్ వైజ్ చెప్పాలి అంటే చైనాలో ఎటువంటి మతాన్ని నమ్మని వాళ్ళు నాస్తికులు 52% ఉన్నారు. చైనాలో లోకల్ మతాన్ని నమ్మేవారు 22% ఉన్నారు. బుద్ధిజంని ఫాలో అయ్యేవాళ్ళు 18% ఉన్నారు. క్రిస్టియానిటీ ఫాలో అయ్యేవాళ్ళు 5% ఉన్నారు. ఇస్లాంని ఫాలో అయ్యేవాళ్ళు 1.8% ఉన్నారు. ఇక మిగతా తావోయిజం, జుడాయిజం, హిందూయిజం ఫాలో అయ్యే వాళ్ళు 1% కన్నా తక్కువగా ఉన్నారు. ఈ చైనా మతానికి దేవుడికి వాల్యూ ఇవ్వదు, సైన్స్కి మాత్రమే వాల్యూ ఇస్తుంది. అందుకే వాళ్ళు ప్రజెంట్ వేగంగా డెవలప్ అవుతున్నారు అని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అయితే ఈ విధంగా ఉయిగుర్ ముస్లిమ్స్ పైన నిఘా పెట్టడానికి ఇన్స్టాల్ చేసిన కెమెరాస్ని తయారు చేసిన కంపెనీ పేరు హీక్ విజన్.
ఈ కంపెనీ కెమెరాస్ మీకు ఎక్కడ కనిపించినా అప్రమత్తం అవ్వండి, ఎందుకంటే వీటిని ఉపయోగించి చైనా మిమ్మల్ని మానిటర్ చేయగలదు. ఈ కంపెనీ చైనాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కెమెరా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దీని ప్రజెంట్ 170 కంట్రీస్లో ఉంది. ఈ కంపెనీ దాదాపు 11 రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ని రన్ చేస్తుంది. వీళ్ళ హెడ్ ఆఫీస్ని మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ కంపెనీ ఎంత పెద్దదో మీకు అర్థమై ఉంటుంది. అయితే చైనాలో ఏ కంపెనీ అయినా సరే, అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా, దానిపైన అక్కడి ప్రభుత్వం కంట్రోల్ 100% ఉంటుంది. కాబట్టి ఈ కంపెనీస్ కెమెరాస్ని, ఈ కంపెనీయే కాదు, చైనాకు చెందిన ఏ కంపెనీ కెమెరాస్ అయినా సరే, ప్రపంచంలో అవి ఎక్కడ ఉన్నా వాటిని చైనా ప్రభుత్వం ఆ దేశాలపైన నిఘా పెట్టేందుకు ఉపయోగించవచ్చు. అయితే రీసెంట్గా ఢిల్లీలో ఉన్న 3 లక్షల కెమెరాల్లో దాదాపు 2 లక్షల కెమెరాలు చైనావి అని తెలిసింది. దాంతో వెంటనే ఢిల్లీ ప్రభుత్వం వాటిని మన భారతీయ కంపెనీ కెమెరాస్తో రీప్లేస్ చేస్తుంది. అలాగే మన భారత్ చైనాకు చెందిన ఈ అన్ఆథరైజ్డ్ కెమెరా కంపెనీస్ అన్నిటినీ బ్యాన్ చేస్తుంది. ఒకవేళ చైనా కెమెరాస్ మన ఇండియాలో ఆపరేట్ అవ్వాలి అంటే అవి మన భారత రూల్స్ని ఫాలో అవ్వాలి. ఈ బ్యాన్ ఏప్రిల్ 2026 నుంచే స్టార్ట్ అయింది. భారత ప్రభుత్వం సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే, ఇరాన్లో చైనా కెమెరాస్ని హ్యాక్ చేసి అక్కడి సుప్రీం లీడర్ని ఎలిమినేట్ చేసిన ఇన్సిడెంట్ని ఇండియా చాలా క్లోజ్గా గమనించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చైనీస్ కెమెరాస్ని ఇజ్రాయెల్ హ్యాక్ చేయగలిగినప్పుడు ఎవరైనా చేయగలరు. ఈ కెమెరాలన్నీ చైనావే కాబట్టి చైనా ప్రభుత్వం కూడా చాలా ఈజీగా వీటిని ఉపయోగించి మన ప్రధానమంత్రి గారి మూమెంట్ పైన, మన మిలిటరీ మూమెంట్ పైన, మన వెపన్స్ మూమెంట్ పైన నిఘా పెట్టగలదు. అది దేశ సెక్యూరిటీకి చాలా ప్రమాదకరం. ఇలా కేవలం మనం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలు చైనీస్ కెమెరా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని బ్యాన్ చేశాయి. ఈ చైనా తమ కంపెనీ కెమెరాస్ని ఉపయోగించి వెస్టర్న్ దేశాల మిలిటరీ మూమెంట్ పైన కూడా నిఘా వేసి ఉంచింది. ఆ విషయాన్ని గమనించి అమెరికా అండ్ యూకేలు ఈ చైనీస్ కంపెనీస్ని 2022లోనే బ్యాన్ చేశాయి. కెనడా 2025లో బ్యాన్ చేసింది. ఈ చైనీస్ కెమెరాస్ ప్రజెంట్ ఏ దేశంలో ఎక్కువగా ఆపరేట్ అవుతున్నాయి అంటే, నంబర్ 1 వియత్నాం, నంబర్ 2 అమెరికా, నంబర్ 3 మెక్సికో, నంబర్ 4 యూకే, నంబర్ 5 బ్రెజిల్, నంబర్ 6 ఇండియా. ఇప్పుడు మన ఇండియా ఈ కెమెరాస్ ద్వారా కలిగే నష్టాన్ని గ్రహించి పాకిస్తాన్ ఐఎస్ఐ వీటిని ఏ విధంగా మిస్యూజ్ చేస్తుందో తెలుసుకొని ప్రజెంట్ వాటిని కంప్లీట్గా బ్యాన్ చేసింది. మీకు గుర్తుంటే కొన్ని సంవత్సరాల క్రితం చైనాకు చెందిన హువావే కంపెనీ 5G ఇంటర్నెట్ రౌటర్స్ని కూడా మన ఇండియా బ్యాన్ చేసింది. ఎందుకంటే వాటిని ఉపయోగించి కూడా చైనా భారత్ పైన నిఘా వేస్తుంది. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, మన దేశ డిఫెన్స్ టెక్నాలజీకి వెన్నుముక అయిన DRDOలో కూడా ఈ చైనీస్ హీక్ విజన్ కెమెరాస్ని ఉపయోగిస్తున్నారు. ముందుగా ఈ పోస్ట్ చూసినప్పుడు నేను దీన్ని ఫేక్ అనుకున్నాను. తర్వాత ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఇది రియల్ అని తెలిసింది. 2023లో మన DRDO సైంటిస్టులు తపస్ UAVని టెస్ట్ చేసినప్పుడు ఈ ఫొటోస్ని రిలీజ్ చేశారు. ఆ ఫొటోస్లో చాలా క్లియర్గా DRDO ఆఫీస్లో చైనీస్ కెమెరాస్ యూజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. మన భారత ప్రభుత్వం ఈ విషయాన్ని ఇప్పటికైనా రియలైజ్ అయ్యి వాటిని తొలగించి ఉంటుంది అనుకుంటున్నాను. లేకపోతే మన సైంటిస్టుల కష్టం, మన టెక్నాలజీ ప్రతిదీ చైనా ఈజీగా కాపీ కొడుతుంది అండ్ మనల్ని వాళ్ళు కంటిన్యూగా మానిటర్ చేస్తూనే ఉంటారు. అందుకే మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే, మీకు ఎప్పుడైనా ఉండకూడని ప్లేస్లో ఏదైనా కెమెరాస్ కనిపిస్తే, ఇలాంటి సోలార్ కెమెరాస్ కనిపిస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. మన దేశ డిఫెన్స్కి సంబంధించిన ఏ ఆఫీస్ దగ్గర, మిలిటరీ బేస్, ఎయిర్ బేస్ దగ్గర ప్రైవేట్ కెమెరాస్ ఉండకూడదు. అలా ఉన్నట్టు కనిపిస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే మన దేశంలో ఉన్న కొంతమంది చిల్లరగాళ్ళు డబ్బుకు ఆశపడి పాకిస్తాన్ ఐఎస్ఐతో చేతులు కలిపి ఇదిగో ఇలాంటి కెమెరాస్ని మిలిటరీ మూవ్మెంట్ ఉండే ప్రాంతాల్లో ఇన్స్టాల్ చేస్తున్నారు. మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని కంటిన్యూగా పాకిస్తాన్కి ఇస్తున్నారు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. మీలో ఎంతమంది ఈ విషయాల్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.